ప్రశ్న, గాడిదలు సర్పాలు ఎలా మాట్లాడతాయి? బైబిల్ ప్రకారం వివరించగలరు. సర్పాలు గాడిదలు మాట్లాడతాయా? ఈ ప్రశ్న అడగటానికి కారణం, రెండు సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఒకసారి మీరు కూడా బైబిల్ తెరిచి ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి, ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? అది అంటే ఏది? సర్పం, పాము స్త్రీతో మాట్లాడుతుంది. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. తర్వాత స్త్రీ ఏమంది? అవును, దీన్ని తినకూడదని, ముట్టకూడదని ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు గురించి చెప్పాడు. మిగతావన్నీ తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు పండు తినకూడదు, ముట్టకూడదని చెప్పాడు. అప్పుడు సర్పం ఏమంది? అందుకు సర్పం 4వ వచనం, మీరు చావనే చావరు. ఎలా అనగా, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియను గనకనే తినొద్దన్నాడు. ఆ పండు ఎప్పుడైతే మీరు తింటారో అప్పుడు మీరు దేవతలు అయిపోతారు. మంచి చెడుల వివరాలన్నీ తెలుసు, మీరు గొప్పవాళ్ళు అయిపోతారని మీ దేవునికి తెలుసు గనకనే మీరు అలా గొప్పవాళ్ళు కాకూడదనే ఉద్దేశంతో తినకూడదని చెప్పాడు. తింటే చస్తారని ఒక అబద్ధం చెప్పాడు. మీరు అసలు చావనే చావరు అని చెప్పింది. మొత్తానికి సర్పము మాట్లాడుతుంది. ఇక రెండవ సందర్భం, గాడిద మాట్లాడే సందర్భం ఎక్కడుంది? సంఖ్యాకాండము 22వ అధ్యాయం, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 27-28 వచనాలు. ఇది బిలాము సందర్భం మీ అందరికీ తెలుసు. బాలాకు రాజు బహుమానం ఇస్తాననగానే బయలుదేరాడు బిలాము. దేవుడు ఆల్రెడీ వద్దన్నాడు. వద్దన్నా కూడా దేవుడిని విసిగించి బయలుదేరాడు. అప్పుడు దేవుడు ఒక పెద్ద ఖడ్గాన్ని ఇచ్చి దేవదూతను పంపించాడు. ఒక ఇరుకు మార్గంలో, 2 రాతి ప్రాంతాలు ఉన్నటువంటి ఇరుకు మార్గంలోనికి ఆ గాడిద వెళుతుంది. దేవదూత నిలిచి ఉంది. ప్రవక్త అయినా కానీ ఇతని కళ్ళు కనపడలేదు. ఎదురుగా దేవదూతను చూడలేదు, కానీ గాడిద చూసింది. అప్పుడు ఏం జరిగింది చూడండి. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి, 25 చదువుతున్నాను, గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైన ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. 28. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనక, ఆ మాట నోట్ చేసుకోండి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. గాడిద మాట్లాడింది, సర్పము మాట్లాడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, గాడిదలు సర్పాలు మాట్లాడతాయా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒకటి ఆలోచించాలి. నిజమే, మనం అనర్గళంగా మాట్లాడుతున్నాం. గాడిదలు సర్పాలు మాట్లాడడం లేదు. ఏం మాట్లాడడం లేదు? గాడిదలు సర్పాలు మానవ భాష మాట్లాడడం లేదు. ఏ భాష మాట్లాడడం లేదు? మానవ భాష మాట్లాడడం లేదు. అలాగని వాటికి అసలు భాషే లేదా? ఉంది. చీమలు ఉన్నాయనుకొని ఇలా తల మీద యాంటీనాలు ఉంటాయి. ఆ చీమ ఈ చీమ ఆ యాంటీనాలతో ఇలా వాటి భాష అదే. కుక్కలు ఉన్నాయనుకోండి, వాటి భాష ఉంది, వాటి భాష ఉంది. స్నేహంగా పిలిచేటప్పుడు ఒక రకంగా అరుస్తుంది, కోపంతో పిలిచినప్పుడు వెళ్ళిపోవడానికి, ఒక కుక్కను వెళ్ళిపోవడానికి శబ్దం వేరు, రా అని పిలవడానికి శబ్దం వేరు. దానికి భాష ఉంది, వాటి భాష వాటిది. గాడిద భాష గాడిదకు ఉంది, కుక్క భాష కుక్కకు ఉంది, మేక భాష మేకకుంది. వాటి శబ్దాల్లో తేడాలు ఉన్నాయి, అవి పిలిచే విధానాల్లో తేడా ఉంది. ప్రియులరా, కాకపోతే ఇక్కడ బైబిల్లో 2 సందర్భాలలో ఆ జంతువులు వేటి భాష వాటికి ఉండడం వేరు, కానీ ఈ రెండు సందర్భాలలో మానవ భాష మాట్లాడాయి. ఇది సాధ్యమా అని, ఇది ఎలా సాధ్యమవుతుందనే తమ్ముడు అడిగాడు. వెరీ గుడ్. ఎందుకంటే సైంటిఫికల్గా ఇది అవ్వదు. ఎందుకు అవ్వదు? మానవునికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ, మానవుడి నాలుకకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ మరి వాటికి ఉండదు. ఫ్లెక్సిబిలిటీ అంటే తెలుసు కదండి,
ఫ్లెక్సిబిలిటీ అంటే ఏమంటారు, స్వేచ్ఛగా నాలుక ఆడడం, చక్కగా అది ఉపయోగపడడం, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మన నాలుక ఉందనుకోండి, అసలు మనం ఒక మాట ఎలా వస్తుందంటే ఒక శక్తి ఈ నాభి నుంచి వస్తుందండి. శక్తి, శబ్దం, ఈ పొట్ట భాగం నుంచి నరాలన్నీ పనిచేస్తే ఆ శబ్దం, ఆ శక్తి శబ్దంగా మారితే అది నోటి భాగంలోనికి వచ్చేసరికి ఇక్కడ వరకు ఏమీ పదాలు ఉండవండి. ఈ నోటి భాగం వరకు పదాలు ఉండవు, ఓన్లీ శబ్దమే వస్తుంది. ఈ శబ్దాన్ని నాలుక, దవడలు, పళ్ళు, పెదవులు, అంగిలి ఇవన్నీ కలిసి పదాలుగా మారుస్తాయి. అంటే ఇది లోపల టచ్ అయ్యే విధానాన్ని బట్టి పదం ఏంటనేది, ఆ అక్షరం ఏంటనేది ఉంటుంది. త అన్నాం అనుకోండి, ఈ నాలుక రెండు పళ్ళను పైన కింద పళ్ళను కలిపి త, అంతే కదా. దా అనండి, దా, కింద అంత టచ్ అవ్వట్లేదు, పైన టచ్ అవుతుంది. మా అనండి, పెదవులు మాత్రమే మా, ఇక్కడ దంతాలతో పని లేదు. యా అనండి, ఇక్కడ పెదవులతో పని లేదు. సా అనండి, సా, పెదవులతో పని లేదు, దంతాలతో పని లేదు. సా అంటే ఏ పదం ఏ అక్షరం కావాలో ఆ విధంగా ఇది శబ్దాన్ని మారుస్తూ ఉంటుంది. పెదవులు, నాలుక, దవడలు, దంతాలు, అంగిలి ఈ 5 కలిసి పదాలుగా మారుస్తాయి. ఈ మానవుడి నోటిలో ఉన్న ఈ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో, స్వేచ్ఛగా అన్ని విధాలుగా ఈ నరాలు మాట్లాడడం ఏదైతే ఉందో, తిరగడం ఏదైతే ఉందో, జంతువులకు అది లేదు. వాటి నిర్మాణానికి అది లేదు, ఆ నిర్మాణానికి అది లేదు. దాని వలన ఏమంటే మానవ భాష జంతువులకి ఎలా వస్తుంది, పాముకి ఎలా వస్తుంది, వాటికి నాలుక మనలాగా నిర్మాణం ఉండదు కదా. ఇది వాళ్ళ ప్రశ్న. ప్రియులరా, ఇది బైబిల్ ప్రకారం చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. శాస్త్రం అనేది లేదా ఒక పద్ధతి విధానం అనేది మనుషులకు అవసరమే, కానీ దేవుడికి అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక విధానంలోనే వెళ్ళాలి. ఒక మాట రావడానికి, ఒక భాష రావడానికి, ఇదిగో శరీరంలోని భాగాలు లేదా ఈ నోటిలోని భాగాలు ఎలాగే ఉండాలి అని దేవుడికి ఏమి లేదు. దేవుడి పవర్ వేరుగా ఉంటుందండి. మానవుడికి, మానవ నియమాలకి అతీతుడు దేవుడు. నువ్వు మాట రావాలంటే ఏమేమి ఉండాలనుకున్నావు? ఏముండాలి? నోరు ఉండాలి, నోట్లో దంతాలు ఉండాలి. దంతాలు లేని వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, తుస్ తుస్ అని. దంతాలు లేకపోతే నోరు స్పష్టంగా మాట్లాడదు, తెలుసు కదా మీకు. కొన్ని అక్షరాలు రావు. నోరు ఉండాలి, నోట్లో దంతాలు ఉండాలి, ఆ తర్వాత ఏమంటారు, అంగిలి ఉండాలి, పెదవులు ఉండాలి, దవడలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అని నువ్వు అనుకుంటున్నావు. ఇవన్నీ లేకుండా కూడా మాట్లాడించే శక్తి దేవుడికి ఉందా లేదా? లోకాసు వార్త ఉందో లేదో మీరే చూడండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 39వ వచనం నుంచి చూడండి, లేదా 38 కూడా చూడండి. 38 నుంచి. లోకాసు వార్త 19వ అధ్యాయము 38 నుంచి చదవండి. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన్ని స్తోత్రం చెబుతుంటే ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలముల్లో మహిమ ఉండునుగాక. ఆ మాటలు నచ్చలేదండి. బోధకుడా, నీ శిష్యులను కంట్రోల్లో పెట్టుకో, వాళ్ళ నోరు మూసుకోమని చెప్పి అంటున్నారు పక్కనున్న వాళ్ళు. ఎవరు? పరిచయులు, ఈ శాస్త్రులు, ఈ పెద్దలు, ఈ యూదులు ఉన్నారే, ఆ యూదుల పెద్దలు ఉన్నారే వాళ్ళు అనమాట. నీ శిష్యుల నోరు కంట్రోల్లో పెట్టుకోమని, ఏది పడితే అది వాగుతున్నారు, వాళ్ళ నోరు మోయమని చెప్పు అంటున్నారు. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఏం కేకలు వేస్తాయట? రాళ్ళు మాట్లాడతాయి, రాళ్ళు కేకలు వేస్తాయి. ఏమన్నా గాడిదకైనా నోరు ఉంది, నోట్లో నాలుక ఉంది, నాలుకతో పాటు దంతాలు ఉన్నాయి, పెదవులు ఉన్నాయి. రాళ్ళకయ్యాన్ని ఉన్నాయా? గాడిదల నుంచి అయినా శబ్దం అనేదన్న శబ్దం వస్తుంది. రాయిలో నుంచి
ఏ అవయవాలు లేని రాయి నుంచే శబ్దం దేవుడు రప్పించగలడంటే, మాట రప్పించగలడంటే, మాట రాయి నుంచే వస్తుందంటే, ఆల్రెడీ గాడిద కడుపులో నుంచి మాట రావడం పెద్ద విషయం అండి. పాము నోట్లో నుంచి మాట రావడం పెద్ద విషయమా? అందుకే బిలాము సందర్భంలో ఆ మాట చదివించాను. ఏమాట? యెహోవా గాడిదకు వాక్కునిచ్చినందున, అంటే ఆయన వాక్కిచ్చాడు, ఆయన మాట్లాడమన్నాడు. ఆయన మాట్లాడమనగానే మన నాలుక ఎంత సడలి ఎంత ఫ్రీగా తిరుగుతుందో దాని నాలుక అంత ఫ్రీగా తిరుగుతుంది. అంటే నాలుక ఫ్రీగా తిరగడం వలన ఉపయోగం ఉంటుందంటే ఉంటుంది. లోకసువార్త 1వ అధ్యాయం 64 చూడండి ఒకసారి. లోకసువార్త 1వ అధ్యాయము 64వ వచనం. ఎవరు? జకర్యా గారు. దేవదూత చెప్పిన మాట నమ్మలేదు. నమ్మనందుకు ఏమైపోయాడంటే, అతను నీకు బిడ్డ పుట్టినంత వరకు నీవు మోగవాడవై ఉంటావని దేవదూత చెప్పింది. అప్పటి వరకు మోగవాడిగా ఉన్నాడు. ఎవరు? జకర్యా గారు. యోహాను పుట్టాడు, ఆ బిడ్డను తీసుకొచ్చారు, చూపించారు, ఏ పేరు పెట్టాలి చెప్పు అంటారు, యోహాన్ అని పలక మీద రాస్తాడు. ఇదంతా అనమాట. ఆ సందర్భంలో అప్పటి వరకు మోగవాడిగా ఉన్న ఆ జకర్యా గారి నాలుక ఏమైందో చూడండి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి ఏమైందటండి? నాలుక సడలింది. సడలడం అంటే ఫ్రీ అవ్వడం. సడలడం అంటే ఏంటి? ఫ్రీ అవ్వడం. అంటే మనుషులు ఎంత అనర్గళంగా మాట్లాడడానికి మనుషుల నాలిక ఫ్రీ అవుతుందని, ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందని, దానికి తోడు దేవుడు అనుగ్రహించిన వాక్ అని మనం అర్థం చేసుకుంటే, అలా మానవుడికి ఇచ్చిన విధానాన్ని గాడిదకు కూడా ఇవ్వగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. కనుక గాడిద నాలుక సడలి దేవుడు మాట్లాడమంటే ఎందుకు మాట్లాడుతుంది. ఆయన తలుచుకుంటే రాళ్లకే మాట ఇవ్వగలిగినప్పుడు ఒక గాడిదకి ఒక పాముకి మాట ఇవ్వలేడా? మనల్ని కనుక నాలుక నోరు అన్నీ ఉన్నాయి, ఆయన నరాలను కనుక స్ట్రక్ చేశాడు అనుకోండి, మనకు కూడా ఏముండదు. ఏం రావట్లేదు నాలుక. ఎందుకంటే అలా అంటారు బాబు? ఆ నాలుక సడలటం లేదు, ఆ నరం తిరగటం లేదు, అందుకే వాళ్ళకి మాట రాదు. దేవుడు ఇవ్వాలి వాక్కు. దేవుడు మనకి మాత్రమే ఇస్తాడనే రూల్ చెప్పలేదు. ఆయన తలుచుకుంటే సర్వజీవరాశులకి మాట ఇస్తాడు. అందులో డౌట్ ఏముంది? పాము, సర్పమే కాదు, గాడిదే కాదు, ఏ జంతువుకైనా మాట ఇవ్వగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. రాళ్లకే మాట ఇవ్వగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. వెరీ గుడ్.